తిప్పుంది కదా ట్రాలీ బయటికి లాగండి అన్నయ్య. ఈ ట్రాలీ పక్క పెట్టండి, ఆ ట్రాలీ పెట్టి తీసుకెళ్తాను. ఆ పేషెంట్ ఒకసారి పట్టండి సార్ మీ దగ్గర ఎలా పట్టాలి. ఇబ్బంది కదా, ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వాలి కదా మేడం. వెళ్ళండి మేడం, మీరు ఇచ్చేసాం. ఈ వేలు కొంచెం ఇచ్చేసాం. డాక్టర్ మీరంటూ మళ్ళీ మాకు చేస్తారు కదా. మనుషులు కూడా అప్పుడప్పుడు మీటింగ్ పెడతా ఉంటాం కదా ధర్నా ఇప్పుడే కార్డియాలజిస్ట్ మా కార్డియాలజిస్ట్ చూశారు. వాళ్ళు ఆల్రెడీ నిమ్స్లో వైద్యం చేయించుకుని ఉన్నారు, స్టెంటింగ్ అదేను. మనకి విజయవాడలో కొరోనరీ క్యాత్ ల్యాబ్ అవి అయితే లేవు ఇప్పుడు. సో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఇక్కడ లేకపోవటం వలన కేసు సీరియస్నెస్ దృష్ట్యా ఆల్రెడీ ఆయన సిఏబీజీ చేయించుకున్నారని తెలిసింది.
అందుకని వాళ్ళు నిమ్స్కి రిఫర్ చేద్దామని నిర్ణయించుకున్నారు. నిజామ్స్ ఇన్స్టిట్యూట్కి హైదరాబాద్. అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా కదా అది. ఎమర్జెన్సీలో స్టెంటింగ్ మళ్ళీ అవసరమైతే చేయడానికి కానీ కార్డియాక్ కేసు ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ ఎయిడ్ అది చేశారు. మన కార్డియాలజిస్టే చూసింది, నేను కాదు చూసింది, నేను గ్యాస్ట్రాంటాలజిస్ట్ని. ఇప్పుడు ఇవి మనం ఇప్పటికిప్పుడు చెప్పలేము. ఇట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్. కార్డియాక్ అనేది ఇదివరకు మనం చదువుకున్న రోజుల్లో ఈసీజీ ఒకటే కార్డియాలజీ కింద లెక్క. ఇప్పుడు ట్రోపోనిన్ టీఎన్ చేయాలి, తర్వాతనేమో ట్రెడ్మిల్ చేయాలి. ట్రెడ్మిల్ మనకు వస్తున్న తర్వాతనేమో ఈ అవసరమైతే సిటీ యాంజియో చేయాలి, యాంజియో చేయవలసిన అవసరం ఉండవచ్చు. గుంటూరులో మరి ఎమర్జెన్సీ చేసేంత ఫెసిలిటీస్ లేవేమో. ఏదేమైనా కార్డియోథొరాసిక్ సర్జన్ బయట నుంచి రావాలి కదా. ఆల్రెడీ సిఏబిజీ చేసిన కేసు ఒకటి ఉంది. మెయిన్గా వీళ్ళల్లో మరి టెన్షన్, ఆందోళన ఏమైనా కావచ్చేమో. మామూలుగా అయితే స్మోకింగ్, హైపర్ టెన్షను, చాలా రోజుల నుంచి షుగర్ ఉండటం, ఒబేసిటీ, హై కొలెస్ట్రాల్ ఉండటం, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి మీద యాంగ్జైటీ, టెన్షన్ అనేది ప్రిసిపిటేట్ చేయొచ్చు. హార్ట్ రేటు సడన్గా పెరగటం వల్ల గుండె సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఆ స్పీడ్కి తగినంతగా సరిపోకపోవచ్చు. దానివల్ల ప్రిసిపిటేట్. మన కార్డియాలజిస్ట్ చూశారు వాళ్ళు. దే ఫీల్ దట్ ఇట్ ఈస్ బెటర్ టు రిఫర్. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు షీ నీడ్స్ ది బెస్ట్ కార్డియాక్ కేర్. ఇప్పుడు బెస్ట్ కేర్ ఎక్కడ ఇవ్వగలుగుతాం అనేది ప్రయత్నం చేస్తాం. అఫోర్డబిలిటీ చూస్తాం. వీటిని దృష్ట్యా షిఫ్ట్ చేయటం అంటూ వస్తే మేమైతే రాసిచ్చాము. సో అంబులెన్స్ అరేంజ్ చేసుకుంటే అంబులెన్స్లో పంపించేస్తాం. మన కార్డియాలజిస్ట్ డిసైడ్ చేయాల్సిందే. ఇప్పుడు చాలా కేసులు వస్తాయి మన దగ్గరికి. దాన్ని మనమేమి వాడి కండిషన్ చూస్తాం, జనరల్ కండిషన్ చూస్తాం, ఫిట్నెస్ చూస్తాం. సపోజ్ వీ థింక్ వీ కెన్ మేనేజ్ హిమ్ హియర్, వీ మేనేజ్ హిమ్ హియర్ ఓన్లీ. సపోజ్ వీ థింక్ దట్ he can wait, we will wait for some time and then send the case. Suppose we think that the patient can afford, ఏ పరిస్థితిలో అయినా వాడిని బెస్ట్ సెంటర్కి పంపిస్తాం. ఇప్పుడు ఎంఆర్ఐ అవసరం ఉందనుకోండి ఎవరికన్నా, ఎంఆర్ఐ వాడు ఎఫోర్డ్ చేయగలడు, మన దగ్గర లేదు. ఎంఆర్ఐ చేస్తే బెటర్ అని ట్రీటింగ్ క్వాలిఫైయింగ్ డాక్టరు చేస్తారనుకోండి, ఎంఆర్ఐ చేయడానికి పంపిస్తాం ఖరీదైనా. అట్లా అదే ఈ యాజ్ ఆన్ టైం ఇప్పటికిప్పుడు చేంజెస్ కొంచెం ఉన్నాయి. ఒక ఆయన ఏమో సిఏబిజీ చేయించుకున్నారు. ఎగ్జాక్ట్గా ఎవరి పేర్లు నాకు తెలీదు. బట్ అట్లాగూ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకటే చోటికి ఇచ్చేయటం ట్రాన్స్పోర్ట్ దృష్ట్యా కానీ, లేకపోతే మన సెక్యూరిటీ దృష్ట్యా కానీ, అంబులెన్స్ దృష్ట్యా కానీ ఇవన్నీ ఈజీ కదా. ఒక ఆయన ఆల్రెడీ సిఏబిజీ చేయించుకుని ఉన్నాడు, హార్ట్ సర్జరీ చేయించుకుని ఉన్నాడు. 2 months బ్యాక్ ఇక్కడికే తెచ్చారు. 2 months బ్యాక్ ఇక్కడికి తెచ్చినప్పుడు మనం ఏం చేసాం, మనం గుంటూరుకు పంపించాం. గుంటూరులో కూడా వాళ్ళు మరి వసతులు సరిపోలేదు అనుకున్నారేమో, మరి కలెక్టర్ గారు ఆర్డర్ చేశారట. దెన్ దే షిఫ్టెడ్ హిమ్ టు హైదరాబాద్. హైదరాబాద్లో దాదాపు 1 or 2 months ఉన్నారని చెప్పి అని అన్నారు. అది రీజనబుల్గా ఉన్నారనుకున్న తర్వాతనే వాళ్ళు పంపిస్తారు మామూలుగా. అదే ఇప్పుడు ఆయాసం అనేది అనేక కారణాలు, ఈసీజీ అవి తీశారు. బట్ సస్పిషన్ ఉంది కాబట్టి ఎఫోర్డ్ చేయగలిగితే బెస్ట్ సెంటర్కి పంపించడం. వాళ్ళు ఇప్పుడు అనుకున్న తర్వాత ఇప్పుడు డే టైం ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది కదా. ఒకసారి అనుకున్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించే ప్రయత్నం చేస్తాం. రైట్. వీ డూ యాజ్ పర్ ది ఒపీనియన్ ఆఫ్ ది ట్రీటింగ్ డాక్టర్స్, ప్లస్ ఇన్ ది జనరల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ ఆల్ దట్. అందులో ఏ అనుమానం ఉంటుంది. చేయడానికి అవకాశం ఉండదు అనేది కాదు. ఒకసారి గతంలో ఒక అనుభవం వచ్చింది కదా, గుంటూరు పంపించాం మనం. గుంటూరులో వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి నిమ్సాకు పంపించారు, హైదరాబాద్ షిఫ్ట్ అయినారు. ఇప్పుడు మళ్ళీ ఇది స్టెప్పులుగా నిర్ణయాలు తీసుకునే బదులు ఇటు నుంచి ఇన్ఫ్యాక్ట్ దగ్గర హైదరాబాద్, గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి వెళ్ళడం అనేది ఇంకా దూరం.
ఇది అనదర్ 30 కిలోమీటర్స్ అగైన్ దే హ్యావ్ టు గో, ప్లస్ మళ్ళీ ఈ ప్రొసీజరల్ డిలే. రైట్.